Hi JEE aspirants and parents. So JEE Main 2025 April 8th పేపర్ అనాలిసిస్ ఆల్మోస్ట్ మరి ఈ సంవత్సరానికి అయితే JEE మెయిన్ సెషన్ 1 అండ్ సెషన్ 2 అయితే మరి జనవరి సెషన్ కానీ అదేవిధంగా ఏప్రిల్ సెషన్కి అయితే కంప్లీట్ అయిపోయినాయి. అందరికీ కూడా మరి కష్టపడి చదివినందుకు ఆల్ ది కంగ్రాచులేషన్స్, మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మంచి పర్సంటైల్ రావాలి. మరి ఈరోజు షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అంటే ఈరోజు సింగిల్ షిఫ్టే జరిగింది, ఈవినింగ్ షిఫ్టే జరిగింది. మరి ఫిజిక్స్కి సంబంధించి ఈజీ టు మోడరేట్ ఉన్నాయండి. మోడర్న్ ఫిజిక్స్ విషయానికి వస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ 2 డెన్సిటీ మీద ఇచ్చాడు, రే ఆప్టిక్స్ మీద క్వశ్చన్స్ రావటమే జరిగింది. ఫిజిక్స్ కూడా ఈజీగా ఇచ్చారు ఈరోజు పేపర్. కొద్దిగా ఆప్టిక్స్లో ఫోకల్ లెంత్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. మరి సెమీ కండక్టర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద, కరెంట్ మీద, మరి అది డయోడ్స్ ఇచ్చేసారు కదా, డయోడ్స్ రెసిస్టెన్స్, మరి రొటేషన్ మీద, రొటేషన్ రింగు అండ్ డిస్క్ వాటి మీద క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఫ్లూయిడ్ మెకానిక్స్ మీద ఒక క్వశ్చన్ అడిగేటుంటే, ఎలక్ట్రోస్టాటిక్స్ మీద ఒక క్వశ్చన్. ఓవరాల్గా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈరోజు బాగానే ఉంది పిల్లలకి. మరి ఫిజిక్స్ అయితే బాగానే ఉంది. మరి కెమిస్ట్రీ విషయానికి వస్తే ఈజీ టు మోడరేట్, ఇది కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా ఈజీగా ఉంది. ఎన్సీఆర్టీ బేస్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ నుంచి కాన్సెప్ట్ డైరెక్ట్గా మీ ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్ లెస్, ఇనార్గానిక్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ రావటం జరిగింది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆర్గానిక్ నుంచి 8 క్వశ్చన్స్ రావటం జరిగింది. ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ కెమికల్ ఈక్విలిబ్రియం, రియాక్షన్ మెకానిజమ్స్, కెమికల్ కైనమాటిక్స్, దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చేసి డైరెక్ట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వీళ్ళు ఇచ్చారంట. మరి అదేవిధంగా ఆటమ్ నంబరు, హైబ్రోజైజేషను ఇలాంటి క్వశ్చన్స్ రావటం అయితే. మ్యాథమెటిక్స్ చూస్తే మోడరేట్, కాకపోతే లెంత్ ఈరోజు పేపర్ కూడా మోడరేట్గానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ జనవరి 8 మరి జనవరి 28 పేపర్ కంటే ఈరోజు పేపర్ కూడా బాగానే ఉంది. అది చాలా టఫ్గా ఉంది. మరి క్యాలిక్యులస్ నుంచి రావటం జరిగింది, వెక్టర్స్ నుంచి, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ గురించి మీరు క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది. స్ట్రెయిట్ లైను అండ్ సర్కిల్స్ కానీ, మరి క్వానిక్ సెక్షన్ నుంచి మరి ఏరియాని కనుక్కోవటం ఇలా ఇచ్చారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. సీక్వెన్షియల్ థియరమ్స్, బైనామినల్ థియరమ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చేసింది. ఇలా క్వశ్చన్స్ రావటమే జరిగింది. మరి పర్సంటైల్ చూసినట్టయితే మరి 200, 195 నుంచి 200 ఎవరికైతే వస్తుందో వాళ్ళకి 95. ఈరోజు పేపరు మోడరేట్గా ఉందమ్మా. మరి మోడర్న్ ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ డన్. మరి మీరు డన్ JEE Main 2025 జనవరి సెషన్ కానీ అదేవిధంగా ఏప్రిల్ సెషన్ కానీ పిల్లలు కూడా బాగానే రాశారు కొంచెం కష్టపడి. ఇక మరి ఎంసెట్ మరి ఆల్రెడీ మన ఛానల్లో మరి లైవ్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం 7:30కి. మరి JEE Main అయిపోయింది. ఇప్పుడు ఏం వెళ్ళాలి, ఇప్పుడు మనము దేనికి వెళ్ళాలి, ఎంసెట్కి వెళ్ళాలా మరి JEE అడ్వాన్స్కి వెళ్ళాలా అనే సందేహాలు ఉంటాయి చాలామందికి. మరి సార్ మరి JEE అడ్వాన్స్ వచ్చి మే 19th ఎగ్జామినేషన్ ఉంది, మరి ఎంసెట్ వచ్చి మే 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా మరి డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కదా. అది మే 18th అంటే వాళ్ళకి 25th అలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంసెట్ మే 18th అడ్వాన్స్ ఉంది. ఏదైనా ఒకటే కాన్సన్ట్రేట్, దానికి సంబంధించిన మరి అప్డేట్స్ కొద్దిగా డిస్కస్ చేద్దాం. మీరు ఏమైనా లైవ్లోకి రండి, ఇప్పుడు లైవ్లోకి రండి. అదేవిధంగా చూసినట్టయితే మన ఛానల్లో దీనిలో కూడా మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. ఎవరైతే మరి JEE Main ర్యాంక్స్ మరి GFTలో మీకు సీట్ కావాలనుకున్నారా, IIITలో సీట్ కావాలనుకున్నారా, NITలో సీట్ కావాలి, IIT ఏదైనా, NIT ఎక్కడెక్కడ వస్తుంది, మీరు మీలోనే పర్సంటైల్ పెట్టుకుని నాకు ఇక్కడ సరే NIT రాకపోయింది, మీకు IIIT ఉంది, మరి GFT ఉంది, వాటిని మాట ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. NITలో మీకు వచ్చినా రాకపోయినా మరి IIITలో మంచి టాప్ 5 IIITs ఉండే, 26 IIITలో, మరి GFTలో 40 GFTలో టాప్ 10 GFTలోనే మనం వీడియో చేసాం. వాటిలో మంచి JNU కానీ, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిస్రా కానీ, పాట్నా కానీ, ఇలా మంచి కాలేజీలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మన యొక్క మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి. మరి చాలా తక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. ఓన్లీ జోసా కౌన్సిలింగ్ మనం PDF ఫైల్స్ కూడా ప్రతిదానికి ఇస్తాం. జోసా కానీ, CSAP కానీ, IIT, NIT, GFTI, ఇలా IIIT 4 సెక్షన్లో మీకు PDF ఫైల్స్ చాలా తక్కువ రేటుకి మనం ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో
మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలో చేరవద్దు. కొంతమంది స్టూడెంట్స్ ఇది రాకపోతే మేము అమృతాలో చేరతాము, విట్టులో చేరతాము అన్నారు. మంచి పర్సంటైల్ వచ్చిన వాళ్ళు చేరవద్దు, రాని వాళ్ళు చేరండి. మీరు మంచి త్రిబుల్ ఐటీ ఎన్ఐటీలు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ అమృత విట్టులో ఎవరికైనా వస్తుంది, టాలెంట్తో పని ఏం లేదు. అమృత విట్టులో మీరు చేరాలంటే అక్కడ టాలెంట్ జస్ట్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామినేషన్, మీరు ఫీజు కట్టండి చేరొచ్చు, అక్కడ టాలెంట్ బేస్డ్ ఏం లేదు. మరి జేఈ ఏపీటీ మరి వెబ్సైట్కి 3750 రూపాయలు మీరు కట్టండి. మరి ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ, మన వాట్సాప్ నెంబర్ డైరెక్ట్ ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. ఇది స్క్రీన్ షేర్ చేయండి. మీరు అమౌంట్ పంపిన తర్వాత ఈ యొక్క దీనికి స్కాన్ కోడ్, ఇది అమౌంట్ పంపిన తర్వాత స్క్రీన్ షేర్ పెట్టండి. వాట్సాప్ కాల్స్ 6 PM to 9 PM మనం మాట్లాడుకోవచ్చు. అర్జెంట్ ఉంటే ఎనీ టైం నో ప్రాబ్లం, మీరు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మనం జస్ట్ 1 minute మనం రిప్లై ఇస్తాను. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్టూడెంట్స్, మనం ఇక్కడ నుంచి జోసా మీద పడతామమ్మా. ఎక్కడ సీట్ వస్తుంది అని పట్టుకుందాం, వేటాడదాం. GFT కానీ, త్రిబుల్ ఐటీ కానీ, IIT కానీ, NIT కానీ మన సబ్స్క్రిప్షన్లో చేరండి. ఎప్పుడైనా కాల్ చేయండి, మీరు ఎప్పుడు ఎన్నిసార్లు అయినా. నంబర్ ఆఫ్ లిమిటెడ్ టైమ్స్, అన్లిమిటెడ్ టైమ్స్ యూ కెన్ కాల్. మీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన దగ్గర అన్ని బ్రాంచ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పక్కాగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్టూడెంట్స్కి కూడా సీట్ మిస్ అవడానికి వీల్లేదు. టార్గెట్ పక్కాగా ఉంటుంది అనమాట. ఈ టార్గెట్ IIT కానీ, IIT అంటే అడ్వాన్స్ వచ్చి రాసేవాళ్ళకి ఇబ్బంది. మరి JEE మీద అయితే మనకు 3 ఉన్నాయమ్మా. NIT కానీ, NIT వచ్చేసి త్రిబుల్ ఐటీ, GFTI మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడే మీరు చేరితే నేను ఆల్రెడీ IITకి కూడా సపోర్ట్ చేయటం, మనం ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తాం. ఆగస్టు 1 నుంచి మీకు క్లాసులు జరుగుతాయి కదా, ఆగస్టు మొత్తం సపోర్ట్ చేస్తాం. అక్కడ హాస్టల్స్ కానీ, ఫీజు ఎంత కట్టాలి కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను. నేను నాకు తెలియకపోతే నేను తెలుసుకుని కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాను. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీరు జోసా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మనం రెగ్యులర్గా టచ్లో ఉందాం. థ్యాంక్ యూ, బాయ్.